Hello friends, you're watching Rising Fins Aqua YouTube channel. This is Gnana. Welcome to my channel. Today topic acclimatization easy process step by step. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫిషెస్ వచ్చేసరికి గప్పీస్. ఈ గప్పీస్ నేను కేరళ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఈ గప్పీ ఫిషెస్ నా దగ్గర రావడానికి 4 days పట్టింది. ఇక్కడ కనిపిస్తున్న గప్పీ నేమ్ వచ్చేసరికి టాపస్ బ్లూ థిక్ ఫిన్ గ్రిబ్బన్ గప్. ముందుగా మనం చేయాల్సింది మన ఫిషెస్ని ఏ ట్యాంక్లో అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో ఈ ఫిష్ ప్యాకెట్స్ అనేవి ఆ అక్వేరియంలో రెస్ట్ పొజిషన్లో 15 to 25 minutes అనేది మనం అలాంటి పెట్టాలి. దానివల్ల ఫిష్ ప్యాకెట్లో ఉన్న వాటర్ టెంపరేచర్ అలాగే అక్వేరియంలో ఉన్న వాటర్ టెంపరేచర్ అనేది ఈక్వల్ అవుతాయి. ఇలా చేయటం వల్ల ఫిష్కి అనేది షాక్ అనేది తగలకుండా ఉంటుంది. ఆఫ్టర్ 25 minutes తర్వాత ఈ వీడియోలో చూపించే విధంగా ఫిష్ ప్యాకెట్ అనేది ఓపెన్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఫిషెస్ అనేవి సడన్గా అక్వేరియం మన వాటర్లోకి ఎంటర్ కాకోకుండా ఉంటుంది. ఇదొక టిప్ అనమాట. ఇలా అన్ని ప్యాకెట్స్ అనేది చేసుకున్న తర్వాత నేనైతే కేవలం వీడియో కోసమే ఈ గప్పీస్ అనేది అక్వేరియంలో రిలీజ్ చేయకుండా చిన్న కంటైనర్ తీసుకుని దాంట్లో రిలీజ్ చేస్తున్నాను. ఈ గప్పీస్ని నేను 2 triosగా తీసుకున్నాను. 1 trio అంటే 3 fishes, అంటే 1 male 2 females అన్న తీసుకోవచ్చు, లేదా 1 female 2 males అన్న తీసుకోవచ్చు. ఇప్పుడు నేను టీడీఎస్ మీటర్ అనేది తీసుకున్నాను. ఈ టీడీఎస్ మీటర్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫిష్ ప్యాకెట్లో ఉన్న వాటర్ టీడీఎస్ చూద్దాము. ఈ టిప్ ఇప్పటిదాకా మీకు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. నేను అనేది ఎప్పటి నుంచో టీడీఎస్ మీటర్ అనేది యూజ్ చేస్తాను. ఈ వాటర్ క్వాలిటీ వచ్చేసరికి 56 ppm మాత్రమే ఉంది. అలాగే నా వాటర్ పీపీఎం కూడా చూద్దాము. నా వాటర్ పీపీఎం వచ్చేసరికి బేసిక్గా 190 to 200 ఉంటుంది. ఈ వీడియోలో చూపించే విధంగా 190 చూపిస్తున్నాను. ఇది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. ఈ టీడీఎస్ అనేది చాలా మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఒక ప్లేస్ దగ్గర నుంచి మన ప్లేస్కి తీసుకొచ్చినప్పుడు అక్కడున్న వాటర్కి మన దగ్గర ఉన్న వాటర్కి పీపీఎం కానివ్వండి పీహెచ్ కానివ్వండి చాలా వ్యత్యాసం అనేది చాలా ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఫిషెస్ మన దాంట్లో వేసిన 2 daysకి 3 daysకి వీక్ అయిపోయి డల్ అయిపోయి చనిపోతూ ఉంటాయి. అదొక మెయిన్ రీజన్ ఏంటంటే పీహెచ్ డిఫరెన్స్ ఒకటి ఉంటుంది. అలాగే మన వాటర్లో ఉన్న పీపీఎం కూడా మెయిన్ రీజన్ అవుతుంది. ఇప్పటిదాకా ఈ టిప్ మీకు ఎవరికి చెప్పి ఉండకపోవచ్చు. నేనైతే లాస్ట్ 10 years నుంచి ఈ టిప్ అనేది నేనైతే యూజ్ చేస్తాను. ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ ప్యాకెట్లో ఉన్న వాటర్ నేను వేస్ట్ చేయకుండా కంప్లీట్గా వాటర్ మొత్తాన్ని నా ట్యాంక్లోకి యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే వాటర్ అనేవి చాలా అంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి, అలాగే క్లియర్గా ఉన్నాయి. ఎందుకంటే అసలు ఫీకల్ మ్యాటర్ అనేది అసలు ఏమాత్రం లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు అసలు ఈ గప్పీస్ చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నాయి, అలాగే చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. 4 days జర్నీ చేసినాయి కాబట్టి కొంచెం కలర్ అనేది షేడ్ అవుట్ అయింది. బట్ మనం ఇచ్చే ఫుడ్కి ఖచ్చితంగా కలర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నేను అప్కమింగ్ వీడియోస్లో బ్రీడింగ్ సెటప్ ఎలా చేయాలి, గప్పీస్ని ఎలా రేస్ చేయాలి, గప్పీ ఫ్రైకి ఫీడింగ్ ఎలా ఇవ్వాలో కూడా అప్కమింగ్ వీడియోస్లో నాకు పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ అనేది నేను చెప్తాను. ఖచ్చితంగా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే గప్పీస్కి ఫీడింగ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి ఆఫ్టర్ 1 hour or 2 hours తర్వాత. ఎందుకంటే గప్పీ అనేది 4 days నుంచి ఏం తినలేదు కాబట్టి ఖచ్చితంగా వీక్గా ఉంటాయి. బట్ ఇప్పుడు గుడ్ థింగ్ ఏంటంటే ఈ ఫిషెస్ అనేవి చాలా హెల్తీగా ఉన్నాయి, గుడ్ క్వాలిటీ కాబట్టి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్లు ఎవరైనా అక్వేరియం హాబీ ఇష్టం ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.